హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే డర్మడాక్ నుంచి ఫుట్ మాస్క్ అయితే తీసుకున్నాను. నా జీవితంలో ఇలాంటి అన్నీ ట్రై చేయడం మొదటిసారి. ఎప్పుడు నాకు హెయిర్ కేర్ తీసుకోబుద్ది అయ్యేది కానీ స్కిన్ కేర్ అస్సలు తీసుకోబుద్ది అయ్యేది కాదు. సరే, ఎందుకు ట్రై చేయకూడదు, చాలా ట్యాన్ అయినట్లు అనిపించింది. సరే ట్రై చేద్దామని అయితే ఆర్డర్ చేసేసాను పర్పుల్ యాప్ నుంచి. అయితే కనుక ప్రైస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, నాకు ఎంత పడిందో చూడండి. సో అవైతే తీసి వేసుకోవడానికి నానా తంటలు పడ్డాను. అంటే అవి ఎలాగో నాకు వాడడం రాకో ఏమో, ఫస్ట్ టైమో ఏమో కానీ కరెక్టే చేస్తున్నానా లేదా అని. యాక్చువల్లీ ఒక 2 months బ్యాక్ నాకు కాలిపైన రసం పడి బ్లాక్గా వచ్చింది. సో అది ఉండడం వల్ల లేదా ఇంకా ఏమో కానీ నాకు బాగా ట్యాన్గా అనిపించి, ఆ ట్యూబ్లెట్కి ఇంకా ట్యాన్గా కనిపిస్తున్నాయి. సరే డెడ్ స్కిన్ అన్నా పోతుందేమో అని చెప్పేసి నేనైతే ట్రై చేశా. అప్లై చేసుకున్న తర్వాత అయితే 2 hours ఉండాలని ఉంది. సో 11కి చేసుకున్నాను, 1 వరకు ఉన్నాను అనమాట. ఎందుకంటే ముందు రోజు సాటర్డే నేను చేసుకున్నాను. సో నెక్స్ట్ డే మనకు అసలు పీలింగ్ ఏమీ రాదు. 3rd day నుంచి అయితే మొదలవుతుంది కొంచెం కొంచెం. నిజంగా కాళ్ళకి సన్కి ఎక్స్పోజ్ చేయడం వల్లనో ఏమో కానీ ఆ పైన స్కిన్ చూడండి అసలు ఎంత బ్లాక్గా. అది మొత్తం మన ఫుట్ మీద అయితే మొత్తం ఊడిపోతుంది. కాకపోతే ఎంత లోతు వరకు ఉంటే డెడ్ స్కిన్ అంత వస్తుంది అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. కానీ అదంతా తోలు తీసేస్తూ ఉంటే వైట్గా అనిపిస్తుంది, అంటే నా ఒరిజినల్ కలర్ అనిపిస్తూ ఉంది. బట్ మీరంతటి బలవంతంగా లాగొద్దు, అది ఊడిపోతూ ఉంటుంది కదా, దాన్ని తీయాలి. సో ఇమీడియట్గా అయితే మొత్తం అయితే మనకి ప్రాసెస్ అనేది ఎన్ని డేస్ పట్టిందని నేను లాస్ట్లో చెప్తాను. సో నేనైతే తీస్తూ ఉన్నాను, అది వస్తూ ఉండంగా 3rd డేకి స్టార్ట్ అయింది, 4th డేకి, 5th డే, 6th డే అలా కొంచెం 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 అట్లా 6th డేకి ఒక 70% వరకు మాత్రమే ఊడిపోయిందనమాట. అంతకుమించి అయితే ఎక్కువ ఊడలేదు. సో అల్టిమేట్గా నాకైతే 9th 10th డే వరకు కూడా ఇంకా పీలింగ్ వస్తూనే ఉంది. మనకి దాని మీద ఇచ్చినట్లుగానే రూల్స్లో 12th డేకి అయితే మనకి ఇంకా టోటల్గా మొత్తం ఊడిపోయిద్ది. వాళ్ళు నిజంగా పబ్లిసిటీ చేసుకున్నట్లుగానే బేబీ ఫుట్ అంటున్నారు కదా, అరికాలు నిజంగా అంత సాఫ్ట్గా అనిపించింది. అప్పుడప్పుడు మన కోసం కూడా కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవడంలో తప్పలేదని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉందన్నమాట. సో అది మొత్తానికి నేనైతే ఇట్లా ట్రై చేశాను. సో చూసారా మొత్తం తీస్తుంటే, అండ్ మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఆ ఫింగర్ కన్నా పక్క ఫింగర్ ఎట్లా తెలుస్తుంది అనేది. అంటే ఇది ఇంకా మనం స్కిన్ పీల్ చేయలేదు. సో ఆ ఫస్ట్ ఫింగర్ పీల్ చేసేసరికి తేడా. సో ఫైనల్ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ ఆ రిలీఫ్ అనేది అనిపించింది. బట్ ఆ రసం పడ్డ బ్లాక్ మర్చిపోలేదు. మీకు ఏదైనా క్రీమ్ కానీ ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇది ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.